భగవద్గీత 2వ అధ్యాయం 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. కొందరు ఆత్మను అద్భుతమైనదిగా చూస్తారు, కొందరు దీనిని అద్భుతమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దీని గురించి అద్భుతమైనదిగా వింటారు, మరికొందరు దీని గురించి విన్న తర్వాత కూడా అసలు అర్థం చేసుకోలేరు. తాత్పర్యం: చిన్న అణువు లాంటి ఆత్మ ఒక పెద్ద జంతువు శరీరంలో, ఒక పెద్ద మర్రి చెట్టు శరీరంలో మరియు ఒక చిన్న అంగుళం స్థలంలోనే కోట్లాదిగా ఉండే సూక్ష్మ జీవులలో కూడా ఉందనే నిజం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కేవలం పైకి కనిపించే వస్తువుల గురించే ఆలోచించడం వల్ల ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు అంత చిన్న ఆత్మ అంత పెద్దదిగా మరియు అంత చిన్నదిగా ఎలా మారుతుందో ఊహించలేరు. భౌతిక విషయాల మాయలో పడి ప్రజలు తమ సుఖాల కోసమే ఎంతగానో మునిగిపోయారు. అందుకే వారికి ఆత్మ గురించి తెలుసుకునే ప్రశ్నను అర్థం చేసుకోవడానికి అసలు సమయం ఉండదు. కానీ ఈ ఆత్మ జ్ఞానం లేకపోతే మనం బతకడానికి చేసే అన్ని పనులు చివరికి ఓటమిలోనే ముగుస్తాయనేది నిజం. ఆత్మ గురించి ఆలోచించి తద్వారా ఈ లోకపు కష్టాలకు ముగింపు పలకాలనే విషయం బహుశా వారికి తెలియదు. కొంతమంది పరమాత్మను మరియు చిన్న ఆత్మను రెండూ ఒకటే అని అనుకొని తప్పుదారి పడతారు. పరమాత్మను, చిన్న ఆత్మను, వాటి పనులను, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని మరియు అన్ని చిన్న పెద్ద విషయాలను పూర్తిగా అర్థం చేసుకునే మనిషిని కనుగోవడం చాలా కష్టం. ఏదో ఒక విధంగా ఒకరు ఆత్మ గురించిన విషయాన్ని అర్థం చేసుకోగలిగితే వారి జీవితం సఫలమవుతుంది. అయితే ఆత్మ గురించి అర్థం చేసుకోవడానికి అన్నిటికంటే సులువైన దారి ఏమిటంటే వేరే సిద్ధాంతాల వైపు వెళ్లకుండా అన్నిటికంటే గొప్పవాడైన శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత మాటలు నమ్మడమే. కానీ ఒకరు కృష్ణుడిని భగవంతుడిగా ఒప్పుకునే ముందు ఈ జన్మలో లేదా పాత జన్మలో చాలా తపస్సు మరియు త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే కృష్ణుడిని ఒక పవిత్ర భక్తుని దయ వల్ల మాత్రమే ఆ విధంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. వేరే ఏ దారి లేదు.